అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఇరాన్కు భారీ దెబ్బనే చెప్పాలి. 37 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తోన్న ఖమేనీ చనిపోవడంతో టెహ్రాన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖమేనీ కన్ను మూసినంత మాత్రాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తూ ఉన్నట్లుగా ఇరాన్లో ఇప్పటికిప్పుడు రెజీమ్ చేంజ్ అంటే అధికార మార్పిడి జరిగే అవకాశాలు మాత్రం లేవు. సుప్రీం లీడర్ లేకపోయినా పాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉండడం, కొత్త పాలకుడి నియామకానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉండడమే అందుకు కారణం. సుప్రీం లీడర్ లేనప్పుడు ఇరాన్ పాలనా వ్యవహారాలను 3 సభ్యులతో కూడిన నాయకత్వ మండలి చూసుకుంటుంది. ఇందులో దేశాధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతితో పాటు మరో సభ్యుడు కూడా ఉంటారు. ఖమేనీ మరణంతో ఇప్పటికే ఈ మండలి చేతుల్లోకి ఇరాన్ పాలనా బాధ్యతలు వెళ్లాయి. ఇందులో దేశాధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతికి తోడు 3వ సభ్యుడిగా అయతుల్లా అలీ రెజా అరాఫీ ప్రస్తుతం ఎంపికయ్యారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన ఒక కమిటీ ఉంటుంది. సుప్రీం లీడర్కు ఏమైనా జరిగినప్పుడు వీలైనంత త్వరగా కొత్త అధినాయకుడిని నియమించాల్సిన బాధ్యత ఈ కమిటీ ఏదేనని ఇరాన్ చట్టాలు చెబుతూ ఉన్నాయి. ఇందులోని సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. గెలిచిన వారు 8 ఏళ్ల పాటు కమిటీలో ఉంటారు. మెజారిటీ ఓటింగ్ ద్వారా సుప్రీం లీడర్ను వీరు ఎన్నుకుంటూ ఉంటారు. సుప్రీం లీడర్ను తొలగించే అధికారం కూడా ఈ కమిటీకి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి తొలగింపు ఎన్నడూ కూడా ఇరాన్ చరిత్రలో జరగలేదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. అప్పుడు సుప్రీం లీడర్గా అయతుల్లా రుహుల్లా ఖొమైనీ నియమితులయ్యారు. 1989లో రుహుల్లా ఖొమైనీ చనిపోయాక ఆ పదవి ఖమైనీకి దక్కింది. ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తదుపరి సుప్రీం లీడర్ ఆయనే అనే ప్రచారం జరిగింది. అయితే 2024 మేలో హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణించారు. ఖమేనీ కుమారులలో ఒకరైన 56 ఏళ్ల ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం దేశాధినేత అవుతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం ముస్తఫాకు లేదు. ముస్తఫాను సుప్రీం లీడర్గా నియమిస్తే మత పెద్దల కమిటీపై దేశ ప్రజల్లో ఆగ్రహం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం కూడా మత సిద్ధాంతాలకు వ్యతిరేకం. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని భవిష్యత్ గతిని మార్చుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ మాటల్ని ఇరాన్ వాసులు పట్టించుకునే అవకాశాలు తక్కువే. ఇరాన్ బలగాల వద్ద ఆయుధాలు భారీగా ఉన్నందున నిరాయుధులైన ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సాయుధ బలగాలను ఎదుర్కోవడం కష్టం. ఇక 1990-91 నాటి గల్ఫ్ యుద్ధం సమయంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలంటూ ఇరాక్ ప్రజలను అమెరికా ప్రోత్సహించింది. దాడుల ద్వారా తాము అందుకు మద్దతిస్తామని చెప్పింది. కానీ తర్వాత మనసు మార్చుకుని ఇరాక్ ప్రజలకు షాక్ ఇచ్చింది అమెరికా. ఇరాక్తో పాటు దాని చుట్టుపక్కల దేశాల ప్రజలు కూడా నాటి పరిణామాలను అంత త్వరగా మర్చిపోయే అవకాశాలు లేవు. కాబట్టి ప్రస్తుతం అమెరికాను నమ్మి ఇరాన్ వాసులు తిరుగుబాటు చేసే అవకాశాలు లేవని చెప్పాలి.